హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇన్స్టెంట్గా చేసుకునే రాగి దోశ చేసుకుంటున్నాం. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండి వేసుకోవాలి, అలాగే హాఫ్ గ్లాస్ బియ్యం పిండి, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, జీలకర్ర, అలాగే దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకొని నీళ్ళు వేసుకొని పలుచగా రవ్వ దోశకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. పలుచగా మరి తిక్కుగా ఉంటే బాగోదు, ఇది పలుచగానే ఉండాలి. రవ్వ దోశకి ఎట్లా కలుపుకుంటామో అన్నీ కలిపేసుకొని ఇట్లా ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని క్రిస్పీగా ఆయిల్ వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ చూసారు కదా, ఇట్లా మంచిగా క్రిస్పీగా వచ్చేదాకా మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతే, మనం ఇన్స్టెంట్గా చేసుకునే రాగి దోశ రెడీ.